ఇప్పుడు మనం నీళ్ళు ఎన్ని తాగాలి, సాల్ట్ ఎంత తీసుకోవాలన్నది మనకి కష్టమైనటువంటి ప్రశ్నే. ఏ ఒక్కరి అవసరాలు ఒక్కలానే ఉండవు. చాలామంది అనుకుంటారు, నేను ఏసీ గదిలో ఉన్నాను కదా, చక్కగా చల్లగా ఉన్నాను, ఓ చోట కూర్చున్నాను, పెద్దగా లేచి నడవటం లేదు, నాకెందుకు ఇంకా నీళ్ళు తాగడం, ఇంకా నాకు అసలు గొంతు తడారిపోవటం లేదు, నేను పెద్దగా మాట్లాడటం లేదు. మీటింగ్లో కూర్చొని అందరూ విని రాసుకునే వాళ్ళే ఉంటారు. చల్లగా ఉంటుంది కాబట్టి దాహం వేయదు, సో చెమట రాదు, దాహం వేయదు. అటువంటిప్పుడు నీళ్లు తాగాల్సిన అవసరాన్ని శరీరం గుర్తించి అతని లోపల కొట్టి, అరే బాబు నువ్వు మంచిలు తాగు అని ఎలా చెబుతుంది. సో ఇది జరుగుతోంది. చాలామంది అలా మంచిలు తాగటం లేదు. అంటే వాళ్ళకేమో అవసరం లేదనుకొని వాళ్ళు తాగటం లేదు, బయట రోడ్ల మీద తిరిగే వాళ్ళు అవకాశం లేదని చెప్పి వాళ్ళు తాగటం లేదు. కొన్నేళ్ల క్రితం ఒక చిన్న ఫార్మర్ రిప్రజెంటేటివ్ అనుకుంటాను, వాళ్ళ స్టాకిస్ట్ ఆఫీస్కి వెళ్దాం అనుకుంటూ మండుటెండలో బైక్ తీసుకెళ్ళి, ఇంకా కాస్త దూరమే కదా, నేను అలా వెళ్ళి తాగేస్తాను అనుకుంటూ అతను అలా పోస్ట్పోన్ చేస్తూ ఫ్రెండ్స్ మాట్లాడుతుంటే, నేను అక్కడికి వెళ్ళి తాగే స్టాక్ అక్కడే కదా ఆపేస్తాను అనుకున్నాడు. బైక్ బయట పెట్టేసి జస్ట్ లోపలికి వెళ్తూ అక్కడక్కడే కుప్పకూలిపోయాడు. అంటే వడదెబ్బ అనేది ఏ విధంగా తాకుతుంది అన్నది మనకు తెలిసిపోతుంది, అంటే ఇలా ఒక్కసారిగా పడుతుంది. కానీ నిశ్శబ్దంగా చాలా చిన్న మొత్తంలో ఉండే వడదెబ్బ శరీరంలో ఉండే అవయవాల మీద ఎలా ప్రభావం చూపిస్తుందని చెప్పడం కష్టం.